బులెటిన్ లో బ్రేకింగ్ చూస్తున్నాం. ఎమ్మెల్సీ కవితకు సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. ఈడీ విచారణ సందర్భంలో సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన కవితకు ఊరట దక్కలేదు. తనను ఈడీ అరెస్టు చేయొద్దన్న కవిత అభ్యర్థనపై సుప్రీంకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేదు. ఇక ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఈడీ సమన్లపై సుప్రీంకోర్టు ఎలాంటి స్టే ఇవ్వలేదు. ఈడీ ఆఫీసులో విచారణ జరపాలా, ఇంటి వద్ద ప్రశ్నించాలా అనే అంశాలపై వాదనలు విన్న ధర్మాసనం పీఎంఎల్ఏ కింద మహిళలను ఈడీ కార్యాలయంలో ప్రశ్నించడంపై విచారణకు అంగీకరించింది. పిటిషన్ విచారణ సమయంలో విజయ్ మండల్, అభిషేక్ బెనర్జీ, నళిని చిదంబరం కేసులు ప్రస్తావనకు వచ్చాయి. నళిని చిదంబరం పిటిషన్తో కవిత పిటిషన్ను జత చేసిన సుప్రీంకోర్టు తదుపరి విచారణ 3 వారాలకు వాయిదా వేసింది. ఎమ్మెల్సీ కవితకు సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. ఈడీ విచారణ సందర్భంలో సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన కవితకు ఊరట దక్కలేదు. తనను ఈడీ అరెస్టు చేయన్న కవిత అభ్యర్థనపై సుప్రీంకోర్టు మధ్యంతర ఉత్తర్వులు కూడా ఇవ్వలేదు. ఇక ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఈడీ సమన్లపై సుప్రీంకోర్టు ఎలాంటి స్టే ఇవ్వలేదు. ఈడీ ఆఫీసులో విచారణ జరపాలా, ఇంటి వద్దే ప్రశ్నించాలా అనే అంశాలపై వాదనలు విన్న ధర్మాసనం పీఎంఎల్ఏ కింద మహిళలను ఈడీ కార్యాలయంలో ప్రశ్నించడంపై విచారణకు అంగీకరించింది. పిటిషన్ విచారణ సమయంలో విజయ్ మండల్, అభిషేక్ బెనర్జీ, నళిని చిదంబరం కేసులు ప్రస్తావనకు వచ్చాయి. రైట్, దీనిపై మరింత సమాచారాన్ని మా బ్యూరో చీఫ్ కృష్ణమూర్తి అందిస్తారు. కృష్ణమూర్తి, చెప్పండి. థ్యాంక్ యూ శిరీష. సుప్రీంకోర్టులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు ఊరట మాత్రం లభించలేదు. కారణం ఏంటంటే, కవిత ప్రధానంగా పిటిషన్ సుప్రీంకోర్టు తరపున కారణం ఏంటంటే, తనను ఇంటి వద్ద విచారించాలి అనేది ఆమె ప్రధాన అభ్యర్థన. అయితే ఈ అభ్యర్థనను సుప్రీంకోర్టు నిర్బంధంగా తోసిపుచ్చినట్టుగా మనకి ఇప్పుడు సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఆదేశాలు కానీ, సుప్రీంకోర్టు జరిగిన వాదనలు, సుప్రీంకోర్టు చెప్పినటువంటి అంశాలను పరిశీలిస్తే స్పష్టంగా తెలుస్తా ఉన్నది. అయితే ఢిల్లీ లిక్కర్ కేసులో కవిత ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ ఆరోపణల విషయంలో గతంలో సిబిఐ విచారణ జరిపింది, ప్రస్తుతం ఈడీ విచారణ జరుపుతుంది. ఈడీ విచారణ ఏంటంటే, పిఎంఎల్ఏ అంటే మనీ లాండరింగ్ జరిగింది అన్న అనుమానాల మీద విచారణకు రావాలని చెప్పేసి ఈడీ కవిత నోటీస్ జారీ చేసింది. అయితే ఈ నోటీసుల మీద కవిత తీవ్రంగా స్పందించింది. అయితే తనను ఈడీ కార్యాలయంలో కాకుండా తన ఇంటి వద్ద, తన నివాసంలో విచారించాలి, నేను ఢిల్లీలో ఉన్నాను అని చెప్పేసి ఆవిడ సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. ఈ పిటిషన్ మీద ఈరోజు వాదన జరిగినప్పటికీ సుప్రీంకోర్టు ఈడీ వాదనను మాత్రమే ఏకీభవించింది. అంటే పిఎంఎల్ఏ కేసులలో మహిళ కానీ ఎవరైనా సరే ఈడీ కార్యంలో విచారిస్తారని చెప్పేసి సుప్రీంకోర్టు అభిప్రాయానికి వచ్చింది. స్టే ఇవ్వాలి తన విచారణ విషయంలో అనే కవిత పెట్టుకున్నటువంటి అభ్యర్థన విషయంలో మాత్రం ఎటువంటి స్టే మాత్రం ఇవ్వడానికి నిరాకరించింది సుప్రీంకోర్టు ధర్మాసనం. మరో విషయం ఏంటంటే, ఈడీ విచారణ అనేది గతంలో చాలా మందిని నళిని చిదంబరం కానీ మిగతా వాళ్ళను వాళ్ళ అంశాల వేరే ఉంది, ఈ అంశంలో ఇంకో రకంగా వ్యవహరిస్తుంది ఈడీ అని చెప్పేసి కపిల్ సిబాల్ కవిత తరఫున వాదించిన కపిల్ సిబాల్ ప్రస్తావించారు. అయితే దీని విషయంలో సుప్రీంకోర్టు కపిల్ సిబాల్ వాదనతో ఏకీభవించలేదు, ఈడీ వాదనతో ఏకీభవించింది. ఈడీ ఏంటంటే, ఈడీ చట్టం, ఈడీకి ఒక ప్రత్యేక చట్టం ఉంది. ఆ చట్టం ప్రకారంగా మనీ లాండరింగ్కి ఎవరు పాల్పడ్డా, వాళ్ళు మహిళ కానీ పురుషుడు కానీ, వాళ్ళు ఖచ్చితంగా ఈడీ కార్యాలయంలోనే విచారణకు రావాల్సిన అవసరం ఉంటుంది చెప్పారు. ఇంకోటి ఏంటంటే, కవిత ఖచ్చితంగా మనీ లాండరింగ్ పాల్పడ్డారు అన్న ఆధారాలు ఉన్నాయి కాబట్టి ఆమెను విచారించేది పిలిచాము అని చెప్పారు. అయితే కపిల్ సిబాల్ మాత్రం విచారణ కాదు, సాక్షిగా అని చెప్పేసి దోషిగా గుర్తించి విచారించడం ఏంటి అని చెప్పేసి సుప్రీంకోర్టులో వాదించారు. దీని విషయంలో కూడా దోషి అయినా సాక్షి అయినా విచారణ అనేది ఈడీ కార్యాలయం జరుగుతుంది. దోష సాక్షి అనే విషయాన్ని విచారణ పూర్తయిన తర్వాత, సమాచారం వచ్చిన తర్వాత, ఈడీ సేకరించిన సమాచారాన్ని క్రోడీకరించుకున్న అనంతరం ఎవరు దోషులు, ఎవరు సాక్షులు, ఎవరు నిర్దోషులు అనే విషయాన్ని నిర్దేశిస్తే ఇప్పటికిప్పుడు ఎవరు దోషులు, ఎవరు నిర్దోషులు చెప్పడానికి వీల్లేదు, ఎవరు సాక్ష్యం కూడా చెప్పడానికి వీల్లేదు. తమకు వచ్చినటువంటి సమాచారం ప్రకారంగా కవిత నుంచి కొంత సమాధానం సేకరించేందుకు ఈడీ అధికారులు నోటీసులు జారీ చేశారు. ఈ నోటీసులకు సంబంధించినటువంటి, అంటే తమ దగ్గర ఉన్నటువంటి అంశాలను క్లారిటీ, స్పష్టత తీసుకునేందుకు కవిత ఇచ్చారు. కవిత స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉంది అని చెప్పేసి ఈడీ వాదించింది. ఈడీ వాదితో ఏకీభవించినటువంటి ధర్మాసనం
విచారణ 3 వారాలకు వాయిదా వేశారు. అయితే కవితకు మాత్రం ఎటువంటి ఊరట ఇవ్వలేదు. కవితను అరెస్ట్ చేయొద్దని కానీ, ఈడీ కార్యాలయం పిలిచి విచారణ కోసం ఈడీ కార్యాలయం పిలవద్దని కానీ, ఈడీ కవితను మేము కేసు పూర్తయ్యేంత వరకు కవితను విచారించేందుకు వీల్లేదు అనే విషయాన్ని కానీ ఏమాత్రం చెప్పలేకపోయింది. అయితే కవిత ఏదైతే ప్రధాన అంశంగా తనను ఇంటి వద్దనే విచారించాలి ఈడీ, నేను ఈడీ కార్యాలయానికి వెళ్లకుండా నాకు ఆదేశాలు ఇవ్వాలి అని చెప్పేసి ఏదైతే కోర్టులో ఆ విషయంలో సుప్రీంకోర్టు ఈ కవిత పిటిషన్ను తిరస్కరించినగా మనకు స్పష్టంగా తెలుస్తోంది. కాబట్టి కవితకు కొంత సుప్రీంకోర్టులో ఈరోజు ఊరట ఏ మాత్రం లభించలేదని మనం చెప్పక తప్ప శిరీష. మూర్తి